శ్రీమాత్రే నమః. విజయవాడ పరిస్థితులు చూస్తుంటే ఏడుపొచ్చేస్తోంది కదా. ఎక్కడ చూసినా కన్నీటి సంద్రాలే. వరుణుడు కృష్ణమ్మ విజయవాడ నగరం మీద కన్నెర చేసేశాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు బుడమేరికి గండ్లు పడింది. దీంతో 4 రోజులుగా నగరంలో వరద భీభత్సమే సృష్టించేసింది కదా. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక, తినడానికి తిండి లేక, పిల్లలకి ఏమీ పెట్టలేక ఎంత ఇబ్బంది పడిపోయారో. వాళ్ళందరి కథలు వింటుంటే, మన ఛానల్లో కూడా కామెంట్లు పెట్టేవారిది చూస్తుంటే ఏడుపు తప్ప ఇంకేం చెయ్యాలో తెలియలేదు. భగవంతుణ్ణి రక్షించవయ్యా అని అడగటం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి. దీనికి కారణం ఎవరు? ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవటం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ప్రకృతిని మనం ఎంతగా బాధ పెడితే ప్రకృతి అంతగా మన మీద పగ తీర్చుకుంటుందా అని అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. మొన్న కేరళ ఇన్సిడెంట్ తర్వాత ఇంకో చోట జరిగింది, ఇప్పుడేమో విజయవాడలో జరిగింది. రాజమండ్రిలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇలా ఎన్నో ప్రదేశాలలో నీట మునిగిపోయి వాళ్ళు బాధపడుతున్న దృశ్యాలు చూస్తుంటే ప్రకృతికి కోపం వచ్చిందా అనిపిస్తుంది. 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నామండి, మాకు 50 లక్షలు పెట్టి కారు ఉందండి, ఎవరు ఫోన్ చూసినా 1 లక్ష పైనే అండి, మా అబ్బాయిది స్పోర్ట్స్ బైకు అది కూడా 2 లక్షల పైనే అండి, మొన్నే 10 లక్షలు పెట్టి హోమ్ థియేటర్ చేయించాం, మాకు 4 ఇళ్లున్నాయి, మాకు 3 ఇళ్లున్నాయి, ఫలానా చోట 5 ఇళ్లు కట్టుకున్నాం, మాకు అన్నీ ఉన్నాయి అంటూ మాట్లాడతారు. కనీసం ఇంటి ముందు డ్రైనేజీ ఉండదు, ఇంటి ముందు ఒక్క చెట్టు ఉండదు. ఉండడానికి ఇన్ని సౌకర్యాలతో ఇల్లు ఉన్నా ఇప్పుడున్న పరిస్థితి చూడండి ఏమైంది. ప్రకృతికి కోపం వస్తే ఏం చేస్తుంది అనేది తలుచుకుంటేనే భయం వేస్తోంది. అహం బ్రహ్మాస్మి అంటూ ఎక్కడికక్కడ ప్రకృతిని చెరబట్టి చెట్లు నరికేసి ఆటలు ఆడుకుంటే ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించింది. ఇకనైనా మనం మేలుకోకపోతే ఇలా ఇంకెన్ని చోట్ల జరుగుతాయో. సముద్రం పెరిగిపోతోంది, ఋతువులు మారిపోతున్నాయి, ప్రకృతి హెచ్చరిస్తోంది. అర్థం చేసుకుని ప్రకృతికి అనుకూలంగా జీవనం అలవాటు చేసుకోకపోతే ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో బలైపోతున్నాం. ప్రభుత్వం వైఫల్యమని కొంతమంది అంటాం, ఇంకొకరి వైఫల్యమని కొంతమంది అంటాం. బాధ కష్టం వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని నిందించే బదులు ప్రకృతికి మనం ఏం చెయ్యాలి, ప్రకృతికి అనుగుణంగా మనం ఉంటే ఈ కష్టాలన్నీ రావు కదా అని తెలుసుకుందాం. రేపు ఇంక ఎవరి వంతు అవుతుందా అని భయం వేస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపవలసిన పరిస్థితి వస్తోంది. ఇలా అందరూ ఒక పక్కన బాధపడుతూ ఉంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పేశారు, కృష్ణమ్మకి కోపం వచ్చింది, ముక్కుపడక పట్టుకుంటే అంతమైపోతుంది అని చెప్పి భయంతో చంపేస్తున్నారు. కలియుగం అప్పుడే అంతమైపోతుందా? ఇంకా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు చూడాలి, అప్పుడు కదా అంతమవుతుంది. చేతనైతే ఓదార్పుని ఇవ్వండి, సాయం చెయ్యండి, భయపెట్టి చంపేయకండి. అక్కడ పరిస్థితులు మళ్ళీ చక్కబడాలని, వాళ్ళందరూ చక్కగా మళ్ళీ వాళ్ళ పనులు చేసుకునే అవకాశం తొందరగా రావాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు కృష్ణానది ఎలా పుట్టింది, అసలు కృష్ణానది ఎవరో తెలుసుకుంటే అబ్బా ఒళ్ళు పులకించిపోతుంది. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు శ్రీ కృష్ణవేణి మహానదిలో స్నానం చేయటం కోసంట దేవతలు మనుషులుగా జన్మించాలని కోరుకుంటారట. ఎంత గొప్ప కృష్ణానదో కదా. అలాంటి కృష్ణానది మహిమ వర్ణించడానికి త్రిమూర్తులైన ఆసక్తులే అని చెప్తారు. కృష్ణానది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ ఎంత శుభప్రదాలో, ఆ తీరవాసులు ఎంతటి భాగ్యవంతులో అని అనిపిస్తూ ఉంటుంది కృష్ణానది మాహాత్మ్యం తెలుసుకుంటే. ఈ కృష్ణానది మాహాత్మ్యం గురించి పరమేశ్వరుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చెప్పారు. ఆ కృష్ణానది వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని నారద మహర్షి ఏమో వ్యాస భగవానుడికి వినిపించారు. కృష్ణద్వైపాయనుడు కృష్ణానది ప్రాదుర్భావ కథని సూతుడికి పరిచయం చేశాడు. సూతుడేమో సౌనకాది మహామునులకి నైమిషారణ్యంలో కృష్ణానది పవిత్ర గాథని వినిపించారన్నమాట. మనకి స్కాంద పురాణంలో సహ్యాద్రి ఖండము అని ఉంటుంది. అందులో కృష్ణానది మాహాత్మ్యం చాలా వివరంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకు ఉండే ఈ స్కాంద పురాణంలో సహ్యాద్రి ఖండం కనిపించటం లేదు. సంస్కృత మూలంలో ఈ సహ్యాద్రి ఖండం ఉంది. అఖండ భూమండలానికి అలంకారం భరతఖండం. అలాంటి భూమండలానికి వాయువ్య ఉత్తర భాగంలో భారత భూభాగంలో సహ్యాద్రి పర్వతం ఉంది.
శిష్టజనులని రక్షించాలనే కోరికతో, లోకాన్ని రక్షించాలనే కాంక్షతో శ్రీకృష్ణ భగవానుడు కృష్ణానది జన్మస్థావరమైన అశ్వత్థ వృక్ష స్వరూపం ధరించి సహ్యాద్రి పర్వతం మీద అవతరించారన్నమాట. భవబంధ విముక్తి స్వరూపిణి, పాపాల్ని హరించేది, మోక్షాన్ని ఇచ్చేది అయిన కృష్ణానది సహ్యాద్రి పర్వతం మీద గల అశ్వత్థ వృక్ష మూలంలో ఉద్భవించింది. కల్పారంభంలో బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేయటం మూలంగా కృష్ణానది ఆవిర్భావం సంభవించిందనమాట. బ్రహ్మదేవుడు కల్పారంభంలో సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టారు. వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించి, శ్రీహరి, నేడు కలియుగం నడుస్తోంది, లోకం శోకంతోనూ పాపంతోనూ తాపంతోటి నిండిపోయింది, 4 యుగాలు 1000 సార్లు తిరిగితే గాని కల్పం పూర్తి కాదు, కల్ప గౌరవం కలియుగంలో ఎలా కాపాడాలో తెలియటం లేదు అని చెప్పి అంటారనమాట. అప్పుడు శ్రీమన్నారాయణ ఏం చెప్తారు అంటే, చతుర్ముఖ, నిత్యం జనాన్ని రక్షించి జగతిని పరిరక్షించవలసిన ధర్మం కలియుగ ధర్మం. అందుకోసం గంగ వంటి మహానదులను, సర్వపుణ్య తీర్థాలని అనుగ్రహిస్తున్నాను. సమస్త తీర్థాలకి మాతృమూర్తి అయిన కృష్ణానదిని నా రూపంలో రూపొందిస్తున్నాను. అలాంటి కృష్ణానది మూలంగా కలిదోష దూషితమైన మానవుల భావాలు, స్వభావాలు కృతయుగ జనుల పవిత్రతని ఆవిష్కరించుకుని సంక్రమింపచేసుకుంటాయి అంటూ అభయమిచ్చాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మగారికి. అంటే ఈ కృష్ణానది మూలంగా కలిదోషాలు పోతాయి అని చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళ జీవితం ఎంత అదృష్టమో కదా. శ్రీ విష్ణుపాదం నుంచి గంగానది దివ్య తీర్థాలు జన్మించాయి. స్వస్వరూపంలో నదీమాత, తీర్థ మహామాత అయిన కృష్ణానదీ మాతని కృష్ణ పరమాత్మ సృష్టించారు. అదే శ్రీహరి సృష్టించారు. కృష్ణానది ఎలా ఉంటుందో తెలుసా? అందమైన కన్నులతో, శ్యామలమైన కోమలమైన దేహంతో, శంఖ చక్రాలతో, చతుర్బాహువులతో, పీతాంబరంతో, సుప్రసన్న స్వరూపంతో, చంద్రకాంతిని ధిక్కరించే దేహకాంతితో, లావణ్యాధి దేవతగా కల్పవృక్షం వలె అవతరించింది, ఆవిర్భవించింది, ఆకృతి దాల్చింది. బ్రహ్మ మహావిష్ణువు అనుమతితో కృష్ణని తన అభిమాన పుత్రికగా స్వీకరించారు. విష్ణురూపిణి కృష్ణ సత్యలోకంలో బ్రహ్మదేవుని దివ్య సన్నిధానంలో కొంతకాలం నివసించిందనమాట. బ్రహ్మలోకం నుంచి భూలోకానికి దిగివచ్చింది, దివి నుంచి భువికి తరలి వచ్చింది, కల్పవృక్షంలా కదిలి వచ్చింది, కామధేనువులా నడిచి వచ్చింది కృష్ణమ్మ. 3,000,000 దేవతలు దీవెనలు అందుకుంటూ వచ్చింది. ఆ నదీమాత తనకి ఎక్కడ నివాసయోగ్యమా అని తనకి నివాసయోగ్యమైన ప్రదేశం కోసం చూస్తోందనమాట. సహ్య పర్వతపతి ముని రూపం వహించి కృష్ణానది పవిత్ర జలాలలో పుణ్యస్నానం చేసి, జగన్మాత, కృష్ణానదీ మాత, నిన్ను నా శిరస్సున ధరించే మహాభాగ్యం ప్రసాదించు, ఆ వరాన్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు కృష్ణానది, నీ పుత్రికగా నేను భూమి మీద అవతరిస్తాను, సహ్యజగా ప్రఖ్యాతమవుతాను, నీ అందు ఎన్నో నదులు జన్మించి అవి నాకు ఉపనదులుగా మారిపోతాయి అని కృష్ణానది సహ్య పర్వతానికి అభయం ఇచ్చిందనమాట. దేవతలు చాలా సంతోషించారు. జనులు, భక్తజనులు కృష్ణానదినేమో ఆహ్వానించారు. ఆ విధంగా కృష్ణానది సహ్య పర్వతం మీద అశ్వత్థ వృక్ష మూలం నుంచి ప్రవహించి సాగర సంగమం వరకు అనేక దివ్య తీర్థ పుణ్యక్షేత్రాలతో విరాజిల్లింది. కృష్ణానది స్నానం వల్ల ఏకాత్మ భావన సిద్ధిస్తుంది. ఇంక రెండో ఆలోచన అనేది ఉండదు. త్రిగుణాల నుంచి, త్రికాలాల నుంచి అధిగమింపజేస్తుంది. చతుర్విధ పురుషార్థాల సాధన సుసాధ్యమవుతుంది. పంచభూతాల నుంచి, పంచకోశాల నుంచి దాస్యం తెగిపోతుంది. అరిషట్ వర్గాలకి అంతమి గీతం పాడుతుంది. సప్త భూమికలను అధిగమింపచేసి సప్త స్వరాల నాద యోగిని చేసి నాద బ్రహ్మానుసంధానం సంప్రాప్తింపచేస్తుంది కృష్ణమ్మ. ఇదంతా కృష్ణమ్మ గురించి సహ్యాద్రి ఖండంలో కృష్ణానది పవిత్ర అవతరణ కథ, కృష్ణానది జన్మ వృత్తాంత గాథ మనకి కనిపిస్తుంది. సహ్యాద్రి శిఖరం మీద బ్రహ్మదేవుడు చాక్షుష మన్వంతరానికి పూర్వం ఒక యజ్ఞం నిర్వహించాలని సంకల్పం చేశారనమాట.
హరిహరాదులు సమస్త దేవతలు ఆహ్వానితులయ్యారు ఆ యజ్ఞ ప్రాంగణంలోకి. అక్కడ ఆహ్వానితులై వాళ్ళందరూ అక్కడ వాళ్ళ ఆసనాల మీద ఆసీనులయ్యారు. యజ్ఞ దీక్షకేమో సమయం నిశ్చయింపబడింది. బృహ మహర్షి ఏమో యజ్ఞానికి ఆధ్వర్యం వహించారనమాట. బ్రహ్మగారి జ్యేష్ఠ భార్య స్వరాదేవి, ఆవిడనే సరస్వతీదేవి అని చెప్పి పిలుస్తారనమాట. అయితే ఈ స్వరాదేవిని యజ్ఞదీక్షలో భాగస్వామ్యం వహించమని శ్రీ మహావిష్ణువు ఆహ్వానిస్తారు. ఆమె రావడంలో కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. ఈలోపు ముహూర్తానికేమో కాలాతిక్రమణం అయిపోతోందని చెప్పి దానిని నివారించడం కోసం మార్గాంతరం చూపించమని భృగు మహర్షి హరిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారు అంటే స్వరాదేవి స్థానంలో గాయత్రీదేవిని నియమించమని చెప్పి చెప్తారు. శంకరుడేమో దానిని బలపరుస్తాడు. గాయత్రీదేవితో బ్రహ్మదేవుడు యజ్ఞ దీక్షని ప్రారంభించారనమాట. ప్రారంభిస్తే స్వరాదేవేమో యజ్ఞవాటికి వచ్చి గాయత్రీదేవిని చూసి చాలా బాధపడి, నేను అలంకరించవలసిన స్థానం గాయత్రి ఆక్రమించిందా, అదృశ్య శరీరంతో నదీ రూపం పొందుతుంది, నా స్థానంలోకి గాయత్రికి ప్రవేశం కలిగించిన హరిహరులు అందరూ నదులుగా జన్మించి ప్రవహిస్తారు అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడేమో గాయత్రీదేవి ఏం చెప్తారు అంటే, బ్రహ్మదేవుని దక్షిణ భాగాన ఆసీనురాలై యజ్ఞదీక్ష వహించడానికి నీకెంత అర్హత ఉందో నాకు కూడా అంతే ఉంది. విధాత ధర్మపత్నులం మనకి ధర్మాచరణకి సమానమైన అర్హతలు ఉన్నాయి, సమానమైన అవకాశాలు ఉండాలి. స్వరాదేవి, నువ్వు నా అర్హతను ప్రశ్నించావు కదా, నన్ను నదీ రూపం వహించమని అన్నావు కదా, నీకు కూడా నదీ రూపమే వస్తుంది అని చెప్పి అంటుందన్నమాట. ఇలా గాయత్రీదేవి త్రిమూర్తులు దేవతలు అందరూ నివారిస్తున్నా సరే స్వరాదేవికి శాపం ఇస్తుందన్నమాట. ఇలా స్వరాదేవి గాయత్రీదేవి హరిహరుల లీలే మనందరికీ వరమయ్యింది. కలియుగ మానవులకి దివ్య ప్రభావంతో కూడిన అపూర్వమైన వరమయ్యింది. త్రిమూర్తులు దేవతలు నదీ రూపాలు ధరించి జన్మించడానికి అవకాశం కల్పించిన పరమ పవిత్రమైన పర్వతం ఏంటి? సహ్యాద్రి పర్వతం. యజ్ఞఫలం పొందటంలో విఫలమైన బ్రహ్మ యజ్ఞఫల ప్రదాత అయిన శ్రీ విష్ణువును గూర్చి సహ్యాద్రి ఉత్తర శిఖరం మీద తపస్సు చేశారు. శ్రీమన్నారాయణుడు శ్వేతాశ్వత్థ వృక్ష రూపంలో బ్రహ్మగారికి సాక్షాత్కరించి అనుగ్రహించారనమాట. బ్రహ్మ తపస్సు చేసిన పర్వత శిఖరం బ్రహ్మగిరిగా ప్రసిద్ధి పొందింది. సహ్యాద్రి పర్వతం ఉంది కదా, ఆ సహ్యాద్రి పర్వత దక్షిణ శిఖరం మీద వేదాలు మూర్తివంతాలై శంకరుడు గూర్చి తపస్సు చేసేట. శివుడేమో అమలక వృక్ష రూపంలో ప్రత్యక్షమై ఈ వేదమూర్తులని అనుగ్రహించారట. అందుచేత సహ్య పర్వత దక్షిణ శిఖరం వేదగిరిగా ప్రఖ్యాతి పొందింది. ఈ సహ్యాద్రి పర్వత శిఖరమైన బ్రహ్మగిరిపై గల శ్వేతాశ్వత వృక్ష రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు కదా, ఆ శ్రీ మహావిష్ణువు జలరూపం ధరించి కృష్ణానది స్వరూపం స్వీకరించి ప్రవహించ ప్రారంభించారు. అదే కృష్ణానది. వేదగిరిలో అమలక వృక్ష రూపంలోని గంగాధరుడేమో గంగారూపం ధరించి వేణీ నది అనే పేరుతో ప్రవహించి కృష్ణానదిలో సంగమిస్తున్నారు. అదే కృష్ణవేణీ నదిగా పేరు పొందిందన్నమాట. కృష్ణ విష్ణుతను సాక్షాత్ వేణీదేవో మహేశ్వర అనే ప్రసిద్ధి ఏర్పడింది. కృష్ణ కృష్ణాంగ సంభూత అని కృష్ణానది కీర్తింపబడుతోంది. కృష్ణవేణి హరిహరాత్మకమైనది. బ్రహ్మదేవుడి అంశతో పుట్టిన కకుద్మతి నది కృష్ణవేణితో కలిసి త్రిమూర్త్యాత్మకమైపోయింది. విశాల, విజయ, వైష్ణవి, మలాపహారిణి, కుముద, కౌశిక, భీమ, తుంగభద్ర ఆదిగా గల దైవాంశ గల నదులు ఉపనదులు కావడం వల్ల కృష్ణవేణి హరిహరాత్మక, త్రిమూర్త్యాత్మక మాత్రమే కాక సర్వదేవతాత్మకమయ్యింది. దేవాంశ గల నదులు పూర్వవాహినులయ్యాయి. దేవతల భార్యల అంశలు కలవి పశ్చిమ వాహినులు అయ్యాయి. గాయత్రి సర్వ పశ్చిమాభిముఖ నదీ స్వరూపాన్ని పొందింది. ఇది పద్మపురాణంలో కార్తీక మాహాత్మ్యంలో కృష్ణానది జన్మ వృత్తాంతం అన్నమాట. బ్రహ్మాండ పురాణపు మన్వంతర గణిత ప్రకారము కృష్ణానది 42,89,84,000 సంవత్సరాలకు పూర్వపు నాటిదిగా భావించబడుతోంది. పద్మపురాణం ఉత్తరఖండం 113వ అధ్యాయం ప్రకారం కృష్ణానది 9,81,080 సంవత్సరాలకి ముందు పుట్టినదిగా ఊహింపబడుతోంది.
ఈ మన్వంతర గణితాలను పురస్కరించుకుని ప్రపంచంలోని భారతదేశంలో గల అతి పురాతన బహు ప్రాచీనమైన నదులలో కృష్ణా నది ఒకటిగా చెప్తారు. బ్రహ్మాండ పురాణం కృష్ణానది గురించి చెప్పింది. అలాగే విష్ణు పురాణం కూడా కృష్ణానది గురించి చెప్పింది. భారతం కృష్ణను గురించి వర్ణించింది. కాబట్టి కృష్ణానది అంటే ఎవరు? సాక్షాత్తు కృష్ణ స్వరూపం. ఇది కృష్ణవేణి నది పౌరాణిక ప్రశస్తి అన్నమాట. ఇంతటి మహిమగల కృష్ణానది మనకి దగ్గరలో ఉంది అంటే కృష్ణుడు మనకి దగ్గరలో ఉన్నాడు. అది వింటుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తోందో కదా. ఎక్కడో ద్వారకలో ఉన్నట్ట, బృందావనంలో ఉన్నట్ట, అక్కడ తిరిగేట కృష్ణుడు అని అనుకుంటాం. కానీ కృష్ణ పరమాత్మే తన స్వరూపంగా కృష్ణానదిని పుట్టించాడు అనే విషయం తెలుసుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తోందో కదా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.